నేను చెప్పిన సరుకులు కూరగాయలు అన్ని తెప్పించావుగా? తెప్పించేసాను అత్తయ్య గారు. ఇల్లంతా శుభ్రం చేయించేసావుగా మళ్ళీ నువ్వు? ఇల్లంతా శుభ్రం అయిపోయింది. ఆ 2 బెడ్రూముల్లో కొత్త టవల్స్ కొత్త దుప్పట్లు పెట్టావా? అన్ని కొత్తవే పెట్టాను అత్తయ్య గారు. నా మేనగోడలకి చింతాల సబ్బులు తెప్పించావు కదా? ఓల్డ్ సింతాల్ సోపులు తెప్పించాను అత్తయ్య గారు మీరు చెప్పినట్టే. మేనగోడలకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం, చేసావా? ఇంకా 2 రోజులు ఉంది కదా అత్తయ్య గారు, ఇప్పుడే చేసేస్తే బాగోదేమో గులాబ్ జామున్. అవునే, నా బంధువులు వస్తున్నారంటే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. నన్ను చూడటం కోసం 4 రోజుల తర్వాత గంట ప్రయాణం చేసి వస్తున్నారు వాళ్ళు. అసలే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటిళ్ళ పాతికి బట్టలు కూడా పెట్టాలి. తెప్పించేసావుగా? తెప్పించాను అత్తయ్య గారు. నా వాళ్ళు ప్రతి వారం వచ్చేవాళ్ళు, నువ్వు ఎదురెళ్ళి పలకరించలేదని ఇప్పుడు 4 రోజులకు వచ్చారు. ఇప్పుడైనా వారం వారం వస్తారు, వెళ్ళి ఎదురెళ్ళి పలకరించి మర్యాద చేయను నేను. అబ్బో 4 రోజుల తర్వాత ఆవిడ బంధువులు వస్తున్నారని ఎంత హడావిడి చేసేస్తుందో. అంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? అదే అత్తయ్య గారు, మా బంధువులు వస్తున్నారు సాయంత్రం అని చెప్పాను కదా, తాగడానికి నీళ్లు కూడా లేవు, మన ఇద్దరికి సరిపడానే ఉన్నాయి. వాడేమో వాటర్ లేదు, వెళ్ళి వాటర్ క్యాన్ అవి చెప్పొస్తాను అత్తయ్య గారు. అలాగే కూరగాయలు సరుకులు తీసుకొస్తాను. నీళ్ళ కోసం వెళ్తాం ఎందుకు? ఇప్పుడు మన ట్యాప్ లో నీళ్ళు పట్టించేసాయి, అవి తాగితే ఆరోగ్యం మంచిది, మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు. కూరగాయలేమో వారం క్రితం తెప్పించావు, సరుకులేమో 4 రోజుల క్రితం తెప్పించావు, అవి సరిపెట్టేసేయాలి. ఇంకా అసలు మా బంధువులు వస్తున్నారంటే ఎంత చిన్న చూపు. ట్యాప్ లో నీళ్లు పట్టించేయాలంట, 4 రోజుల క్రితం తెచ్చిన సరుకులే సరిపెట్టేసేయాలంట. అత్తయ్య గారు మా బంధువులు వచ్చేస్తున్నారంట, ఫోన్ చేశారు, రోడ్డు మీదే ఉన్నారు. అవునా? సరే, నాకు బాగా తలకాయ నొప్పిగా ఉంది కానీ ఒక గంట దాకా లేపకు నన్ను.